హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ డాక్టర్ మౌనిక, ఫిటల్ మెడిసిన్ కన్సల్టెంట్, క్లౌడ్9 హాస్పిటల్స్ కొంపల్లి. ఇవాళ మనం మేనరికపు వివాహాలు అంటే కన్సాంగ్వినస్ కపుల్స్ కి పుట్టబోయే బిడ్డలకి రిస్క్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మనకి పుట్టబోయే బిడ్డకి రిస్క్ అనేది 3 రకాలు ఉండొచ్చు. ఒకటేమో అవయవాలు సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం, వాటిని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. సెకండ్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే మనిషికి ఉండే 46 క్రోమోజోమ్స్ లో ఒక క్రోమోజోమ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాటిని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటాం. థర్డ్, సింగిల్ జీన్ డిజార్డర్స్. సింగిల్ జీన్ డిజార్డర్స్ అనేవి ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్స్ వల్ల వస్తాయి. ఇది 3వ రకం. సో ఫస్ట్ మనం స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వస్తే ఎటువంటి కపుల్ కైనా పుట్టబోయే బిడ్డకి అవయవాలు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడానికనే రిస్క్ అనేది 1 to 2%. అదే మేనరికపు వివాహాలకైతే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఇట్ విల్ బి అరౌండ్ 2 to 3%. 1% ఎక్స్ట్రా రిస్క్ అనమాట. దీన్ని మనం నార్మల్ రెగ్యులర్ ఎన్టీ స్కాన్స్, టీపా స్కాన్ విత్ ప్రాపర్ ఫిటల్ మెడిసిన్ పర్సన్ తో టెస్ట్ చేసుకోవటం వల్ల తెలుసుకోవచ్చు. సెకండ్ ఇస్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. ఒక క్రోమోజోమ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వీటిని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటాం. ఇది ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఉంటుంది అనమాట. అంటే మదర్స్ ఏజ్ 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండటం వల్ల క్రోమోజోమల్ రిస్క్ ఉంటుంది, కానీ మేనరికపు వివాహాలతో వీటికి సంబంధం ఉండదు. అంటే ప్రతి బేబీకి ఎంత రిస్క్ ఉంటుందో మేనరికపు వివాహాల్లో కూడా ఒకవేళ మదర్స్ ఏజ్ లెస్ దాన్ 35 years ఉంటే అంతే రిస్క్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ టెస్ట్ చేసుకోవటం సరిపోతుంది. థర్డ్ వచ్చేసరికి సింగిల్ జీన్ డిజార్డర్స్ అంటే ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్స్ లో మదర్ కి ఫాదర్ కి డిసీజ్ కాజింగ్ జీన్ యొక్క క్యారియర్స్ ఉంటారనమాట. వీళ్ళిద్దరూ క్యారియర్ అవ్వటం వల్ల 25% రిస్క్ బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దగ్గర వివాహాలు అవ్వటం వల్ల ఇద్దరు ఆ డిసీజ్ కాజింగ్ జీన్ కి క్యారియర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని తెలుసుకోవడం కోసం కపుల్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇన్ ద ఎర్లీ ప్రెగ్నెన్సీ క్యారియర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవడం సరిపోతుంది. సో ఈ క్యారియర్ స్క్రీనింగ్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. అది హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ క్యారియర్ స్క్రీనింగ్ ఫర్ ద కపుల్స్ చేసుకోవడం వల్ల ఇద్దరు డిసీజ్ కాజింగ్ జీన్స్ కి క్యారియర్సా లేదా అనేది తెలుసుకోవచ్చు. దీంతో మనకి నెక్స్ట్ బేబీకి ఒకవేళ ఇద్దరు అదే డిసీజ్ కాజింగ్ జీన్ కి క్యారియర్స్ అయితే ఎన్టీ స్కాన్ టైంలో కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ 16 weeks కి ఆమ్నియోసెంటసిస్ చేయడం వల్ల నిజంగా బేబీకి ఆ డిసీజ్ కాజింగ్ జీన్ ఆ డిసీజ్ ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. So hope this is useful for you. Do post your questions in the comments. Thank you.